శివుణ్ణి బంధించిన శివభక్తుడు గురించి మీకు తెలుసా? పూర్వం గజేంద్రుడు అనే ఒక అసురుడు శివుడికి కఠోరంగా తపస్సు చేయడంతో శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అయితే గజేంద్రుడు తెలివిగా ఆలోచించి, నాకు ఏ చిన్న సమస్య వచ్చినా నేను మిమ్మల్ని పిలిచిన వెంటనే మీరు రావాలి అని అడుగుతాడు. దానికి శివుడు ఒప్పుకొని సరే అనంటాడు. దాంతో గజేంద్రుడు ప్రతి చిన్న సమస్యకు కూడా శివుణ్ణి పిలుస్తూ ఇబ్బంది పెడుతుండేవాడు. వరమిచ్చాక తప్పక శివుడు వచ్చి గజేంద్రుడికి ప్రతి సమస్యను తీర్చేవాడు. ఇంతలో నారదుడు గజేంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఎందుకు ప్రతిసారీ శివుణ్ణి పిలుస్తావు? శివుణ్ణే నీ లోపల ఉంచేటట్టు నువ్వు చేయొచ్చు కదా అని అంటాడు. దాంతో గజేంద్రుడు, నాకు ఇది తట్టలేదే అని అనుకుని శివుణ్ణి పిలిచి తనలో ఉండిపొమ్మని అంటాడు. అప్పుడు శివుడు మాటిచ్చాడు కాబట్టి ఒక లింగ రూపంలో గజేంద్రుడు పొట్టలోపలికి వెళ్తాడు. అయితే ఆ తర్వాత లోకమంతా చీకటమయమవుతుంది. కాలం గడుస్తున్నా ఎవరికీ శివుడు కనిపించడు. దాంతో పార్వతీ మిగిలిన దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి శరణు కోరుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి.